నమస్తే అండి. నా పేరు ధర్మచంద్ర అండి. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు గత ప్రభుత్వంలో తీరని లోటు జరిగింది, అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని గత ప్రభుత్వం నుంచి విన్నపిస్తూనే ఉన్నాము, ప్రశ్నించాం కూడా. కానీ ఆ ప్రశ్నించే హక్కుని ఎవరు కల్పించడం లేదు. అదొక బాధ్యతగా, అదొక హక్కుతో మేమేదో డిమాండ్గా కాకుండా హక్కుతో అడుగుతున్నాము. మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా సరే స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అంటే గౌరవం ఇవ్వడం లేదు. కానీ గత ప్రభుత్వంలో అదే సమాజానికి ఎంతో సేవలు చేశారు. కరోనా టైంలో కూడా సరే ఎంతో కష్టపడ్డారు. ఎప్పుడు కూడా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా, ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు చాలా కష్టపడ్డారు. పోలీసు శాఖ అంటేనే చాలా క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పుతుంది. సమాజంలో ఎట్లా ఉండాలనేది నేర్పే శాఖ ఏకైక శాఖ పోలీస్ శాఖ. సో ఆ పోలీస్ శాఖకి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పోము. కానీ ఇన్ని రోజులు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర 150, 200 రోజులు, 210 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ లెటర్ మేము డీజీపీ గారికి వస్తే కూడా ఏమాత్రం స్పందన లేదు. ఇప్పుడు పీడిఎఫ్ రైసు, నేను ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఆఫ్ లిక్కరు, శాండ్ ఎక్కువ అవుతుంది, ఇల్లీగల్గా ఎక్కువ జరుగుతుంది. దెన్ అక్కడ మన కాకినాడ దగ్గర కూడా పోర్ట్లో కూడా మొన్న పట్టడం జరిగింది పీడిఎఫ్ రైసు. ఆ పీడిఎఫ్ రైస్ కూడా పట్టినారంటే ఎందుకంటే కారణం ఏమంటే చెక్ పోస్టులు లేవు. ఆ చెక్ పోస్టులు మళ్ళీ కొనసాగించండి. మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సర్వీస్ను కొనసాగించండి. పోలీస్ అంటేనే కష్టము. కానీ అటువంటి పోలీస్ శాఖలో మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు ఎంతో కష్టపడ్డారు. పోలీస్ వ్యవస్థ అంటే ఎట్లుంటుందంటే కుటుంబాలను వదులుకొని కష్టపడతారండి. ఈవెన్ టయానికి సకాలంలో జీతపత్యాలు కూడా రావు. ఏవి కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్సులు, నెక్స్ట్ సరెండర్స్ ఇట్లాంటివి కూడా రావు. కానీ ఆ టైంలో కూడా సరే కఠోర శ్రమ చేశారు. ఎక్కడ కూడా సరే అవినీతికి పాల్పడరు. ఏదో ఒక్కరు తప్పు జరిగింది అనేసి పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పు పట్టడం చాలా తప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదో జరిగిందనేసి మా వాళ్ళందరినీ తప్పు పడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ నిజాయితీగానే పనిచేస్తారు. ఎవరు కూడా సరే వ్యతిరేకంగా వ్యతిరేకత మాట్లాడితే కానీ పోలీసుని వ్యతిరేకిస్తే మాత్రం ఫస్ట్ నేనే వస్తాను, నేనే మాట్లాడతాను. ఎవరు కూడా సరే పోలీసుని వ్యతిరేకత చేస్తే ఒప్పుకునేది ఉండదు. ఒకరు తప్పు చేసినా కానీ శాఖని తప్పు చేయడం చాలా తప్పు. సో అందరూ గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వంలో కేసులు పట్టిన తర్వాత స్మగ్లర్లు అయితే ఏమి, నెక్స్ట్ ఈ దొంగల ముఠాలు అయితే ఏమి, ఎవరైతే అప్పట్లో స్మగ్లింగ్లు చేశారో వాళ్ళంతా కూడా సరే దర్జాగా రోడ్ల మీద ఆడి కార్లలో లేదంటే రీబక్ షూస్ వేసుకొని రజ్జిగా గోల్డ్ గిల్డ్ వేసుకొని వేరే లెవెల్లో ఒక రాజుల్లాగా తిరుగుతున్నారు. కానీ పోలీస్ అనేది అప్పుడు అట్లే ఉంది, రోడ్డు మీద బతుకులు అయిపోయినాయి. సో ప్రభుత్వము ముందుకు వచ్చి పోలీస్ శాఖను గౌరవించి మా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని, అందరినీ కూడా ఆదుకోవాలని, ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.